హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు ఈ బ్లాగ్ ఏంటంటే కర్రల పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద కూర వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈరోజు అయితే కట్టెల పొయ్యి మీద మటన్ కర్రీ అయితే చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో ఏంటో కూడా చూడండి. ఇలా ఆనియన్స్ ఫస్ట్ ఇవన్నీ బాగా మగ్గించాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మటన్ ఇదిగోండి, మటన్ అంటే ములక్కాడ మటన్ ములక్కాడ అయితే వండుతున్నాను నేను. ఓకేనా? మటన్ ములక్కాడ ఎలా వండుతానో కూడా మీకు చూపిస్తాను. చూడండి బాగా కలర్ఫుల్గా అయితే వస్తుంది. సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు ఎలా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని వేపుకుంటే ఇలా మంచిగా కలర్ అయితే వస్తుంది. అడుగు పట్టదు. చూడండి ఇప్పుడు మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు మనం ములక్కాడలు అయితే వేసుకుందాం. ఓకేనా? ఇలా వేసుకొని కాసేపు అయితే మూత పెట్టుకుందాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనం ములక్కాడ వేస్తాం కదండి, మగ్గిందలేదు మగ్గిపోయింది. చూసారు కదా మంచి కలర్ఫుల్గా ఉంది, మగ్గింది. ఇప్పుడు మటన్ వేద్దాం. మటన్ వేసుకుందాం. మటన్ వేసాం కదా, ఇది దాన్ని కాసేపు అలా కలిపి మూత అయితే పెట్టుకుందాం. ఓకేనా? బాగా మగ్గాలి. అయితే పెట్టుకున్నాం కదండి, దీన్ని అలా మనం 5 minutes అయితే వచ్చి బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ దానికి నేను ఆల్రెడీ ఆనియన్స్ ఎగేటప్పుడు సాల్ట్ అయితే వేసుకున్నాను కదా, కొంచెం కారం పసుపు అయితే వేసి కొంచెం సాల్ట్ అయితే తగ్గించి వేస్తాను అనమాట. వేసిన తర్వాత చూపిస్తాను మగ్గిన తర్వాత. ఓకేనా? ఇప్పుడు చూద్దాం రండి, మగ్గిపోద్ది ఎలా మగ్గిందో. చూసారా చాలా దగ్గరగా మగ్గిపోయింది మొత్తం. చూసారు కదా. ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసుకొని నేను మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? చూసారు కదా. ఇలా ఉప్పు, కారం తగినంత వేసుకొని పసుపు ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కట్టెల పొయ్యి మీద కర్రీ అయిపోయింది. ఏ కూర అయినా సరే అమృతంగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది మళ్ళీ ఇంకా మగ్గాలి. తర్వాత వేసిన తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. ఎక్కువసేపు మగ్గలేదు, కొంచెం సేపు అయితే కొంచెం మగ్గితే బాగుంటుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దాంతోపాటు మటన్ కర్రీతో మా అమ్మాయి అయితే చపాతీ కావాలన్నారు. ఇప్పుడు ఎందుకమ్మా సాయంత్రం చేసుకోవచ్చు అంటే కాదు నాకు మధ్యాహ్నం పూట తింటానని తన కోసం అయితే మటన్ కర్రీతో చపాతీ. చూసారా బాగా మగ్గిపోయిందండి. ఇందులో మనం వాటర్ పోసి బాగా ఉడకాలన్నమాట. ఉడుకుతున్నప్పుడు మసాలా అయితే దీని మీద మనం అందులో వేసుకొని కాసేపు ఉంచి ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? వాటర్ అయితే పోసుకుందాం. ఓకేనా? చూసారు కదా వాటర్ అయితే వేసాను తగినంత. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ దీన్ని కాసేపు మూత పెట్టుకుందాం. సరే అండి, ఇప్పుడు చూద్దాం రండి. కూర ఉడుకుతుంది కదా. చూసారు కదా కొత్త 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 ఉడుకుతుంది. ఇప్పుడు మసాలా మటన్
అవసరం లేదు. కాసేపు ఉడికిన తర్వాత కాసేపు మూత పెట్టేసుకొని ఉడికిన తర్వాత దించేసుకోవడం. ఓకేనా? ఓకే అండి, కూర చూద్దాం ఫైనల్గా. చూసారు కదా ఉడికిపోయింది. సూపర్ టేస్ట్గా ఉండే మటన్ ములక్కాడ రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఓకేనా? నేను కొంచెం జ్యూస్గా ఉండేటట్టే దించుతున్నాను, ఎందుకంటే చపాతీ చేస్తున్నాను కదా, చపాతీలోకి గ్రేవీ ఉంటే బాగుంటుంది. చూసారు కదా చాలా బాగుంది. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.